అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. గార్డెన్‌లో అయితే అస్సలు పిచ్చి మొక్కలు భయంకరంగా వచ్చేసాయండి. ఒక్కసారిగా గార్డెన్ అంతా చూసిన తర్వాత కళ్ళలో నీళ్ళొచ్చేసాయి. అసలు దీన్ని ఎట్లా క్లీన్ చేయాలి అని ఇంకా అట్లాగే హెల్పర్‌ని రమ్మంటే వచ్చారు. ఇంకా వాళ్ళు చిన్నగా అట్లా క్లీన్ చేస్తా ఉంటే ఇంక నేను కూడా వాళ్ళ దగ్గరే ఉండి మళ్ళీ పిచ్చి మొక్కలేమన్నా పీకేస్తారేమోననేసి చిన్న చిన్న మొక్కలుంటాయి గదా! అవి చూపిస్తూ వాళ్ళకి జాగ్రత్తగా అయితే క్లీన్ చేయించాను. తమలపాకుల చెట్టు మంది చాలా వచ్చింది గదా! ఈ మధ్య దీనికి కౌ మాన్యూర్ అవి ఇచ్చాను. ఎండలకి ఏమన్నా డిస్టర్బ్ అవుతుందనుకున్నాను కానీ ఏం లేదు. వచ్చింది. హెల్తీగా కూడా ఉంది. అట్లాగే బుషీగా కూడా వస్తుంది. అనిపిచ్చింది నాకు. ఇంకా వాటరింగ్ అది ఇవన్నీ పీకేసిన తర్వాత అప్పుడు చేద్దాంలే అనేసైతే ఇప్పుడేం వాటరింగ్ చేయలేదు. మళ్ళీ గడ్డి పీకడం కష్టమవుతుందని. తమలపాకుల మొక్క అయితే బాగా హెల్తీగా వచ్చింది. అంటే 2, 3 సార్లు కౌ మాన్యూర్ అనేది ఇచ్చాను. తెచ్చిపెట్టుండాను. మనకి దగ్గరగానే దొరుకుతుంది. ఇంకా అది ఇచ్చిన తర్వాత మొక్క అయితే వచ్చింది. ఇంకా అట్లాగే దొండ చెట్టు వాటికి కూడా ఇచ్చాను. కానీ ఎక్కడో లైట్‌గా పురుగనేది ఉందండి దొండ చెట్టుకి. ఇంక చూడాలి. చూసి దానికి ఏదైనా స్ప్రే చేయాలి. బాగా పిచ్చి మొక్కలొచ్చేసాయి. అసలు అర్థం కావట్లేదు. వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నా వల్ల కాలేదు. ఫస్ట్ అయితే చూడంగానే భయమేసింది. అసలు ఏంది ఇన్ని మొక్కలు పిచ్చి మొక్కలు వచ్చేసాయని. ఇంక అట్లాగే దొండ చెట్టుకు కూడా అక్కడక్కడ కాయలున్నాయి. ఇంక ఎట్లాగో ఆమె పీకుతోంది కదా గడ్డి, తనకిద్దామనేసి అయితే కోసాను కొన్ని కాయలు. దొండ చెట్టు అయితే బాగానే ఉంది కానీ ఎక్కడన్నా బొచ్చు పురుగు అనేది ఉంది. చూసారా ఎంత గడ్డొచ్చిందో. అసలు ఇంత ఉందంటే దాన్ని ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే చాలా బాగా క్లీన్ చేసింది ఆవిడ. పసుపు మొక్కలు కూడా బాగానే ఉన్నాయి హెల్తీగా. ఇంక ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి క్లీన్ చేసేవి. అంటే ఒక్క రోజులో చేయలేనని చెప్పింది. ఇంక సర్లేమ్మా నీకు వీలున్నప్పుడు 2 సార్లుగా చేయని చెప్పాను. కొన్ని గులాబీ మొక్కలైతే తెచ్చుండాను. వాటిని నాటుదామని చెప్పేసి సాయిలు, కౌ మాన్యూర్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇదివరకు. అంటే పాట్స్‌లో పెట్టున్నాను. ఇంకా అది మళ్ళీ విడిగా తీసి మట్టంతా లూజ్ చేసేసి నాటితే బాగుంటుందనిపించింది. గులాబీ మొక్కలు 2 మంచి కలర్సే తీసుకొచ్చానండి. నచ్చాయి నాకవి. కాకపోతే ఫ్లవరింగ్ చాలా చిన్నదిగా ఉంది కానీ ఏమన్నా బలం లేక అట్లా చిన్నగా ఉందేమో అనుకున్నాను. ఇట్లా సాయిలు ఇవి 2 కలిపేసిన తర్వాత బాగా మనం ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉంటే నాటలేం కదా! బాగా చేత్తో కలిపేసి అప్పుడు కుండీకి పోసుకుంటే మనం మొక్క అనేది పెట్టినప్పుడు హెల్తీగా ఉంటుంది మొక్క. నేనైతే ఇదే విధంగా కలుపుకొని మొక్కలకేస్తానండి. అంటే నాకిప్పుడు ప్రెజెంట్ వీడియో తీసేదానికి మనిషి లేరు కాబట్టి నేను మీకు ప్రాపర్‌గా చూపించలేకపోతున్నాను. ఇట్లా మొత్తం సాయిల్ గానీ, కంపోస్ట్ గానీ అంతా మిక్స్ చేసుకొని నాటుకుంటే మనకి మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. గ్రోత్ కూడా బాగుంటుంది. నేను ప్రతి ఒక్క మొక్క నాటే ముందు ఇట్లాగే చేస్తానండి. మామూలుగా మనం మట్టిలో నేలలో నాటిన సాయిల్ మిక్స్ అనేది ఇట్లాగే కలుపుకొనేసి మొక్క పెట్టిన తర్వాత ఇది వేసి వాటరింగ్ అది చేస్తాను. అందువల్ల కొంచెం హెల్తీగానే ఉంటాయి ప్లాంట్స్ అవి. అంటే మాకు బాగానే దొరుకుతుందండి. వర్మి కంపోస్ట్ అది పర్వాలేదు. చుట్టుపక్కల దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు. ఎవరినైనా అడిగినా కూడా కొంచెం తెచ్చిస్తారు. అందువల్ల నేను మొక్కలు పెట్టేటప్పుడు ఇట్లా కలుపుకొని అయితే ఈ మెథడ్‌లో మొక్కల్ని పెడతాను. పర్వాలేదండి ఫ్లవరింగ్స్ కూడా ఇంతకుముందు నాటిన గులాబీ మొక్కలవి కూడా పూలు చాలా పర్వాలేదు. అయితే అది కొంచెం కంచెకి సైడ్‌గా ఉండడం వల్ల పువ్వులు వచ్చినట్టు పిల్లలు స్కూల్‌కెళ్తారు కదా! దారిలో వెళ్ళే పిల్లలు కోసేసుకుంటున్నారు. నేనేమి అనను. ఎవరు పెట్టుకున్నా ఒకటే కదా అన్నట్టుగా గమ్ముకుంటాను. కాకపోతే అడిగితే నేను కోసిస్తాను కదా! ఆ కమ్ములవి గుచ్చుకుంటాయని ఒక్కటే చెప్తాను. ఇంకట్లా దారిలో వెళ్ళే పిల్లలు కోసేసుకుంటారవి. అవి కూడా చాలా మంచి కలర్ అండి. మంచి బేబీ పింక్ కలర్ అవి. దాంట్లోనే ఇది షేడెడు. ఫ్లవరింగ్ చాలా బాగుంది ఇది కూడా. అట్లాగే 2 తీసుకొచ్చాను. ఇంకా 2 ఉన్నాయి నాటాల్సినవి. ఇవి 2 ఏంటంటే నేను నేలలో వేయటం లేదు. కుండీలో వేస్తున్నా. అంటే ఎట్లాగో కుండీలు ఉన్నాయి. ఇంక మళ్ళీ వాటిల్లో వేరే ఏమి పెట్టలేం కదా అన్నట్టుగా
కుండీలలోనే 2 కుండీలలో పెడదామనేసి వీటిని కుండీలలోనే పెడుతున్నాను. అంటే నేలలో కూడా పెట్టొచ్చు. కాకపోతే నేలలో ఇంకేదన్నా పెద్దగా ఏటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇవైతే కుండీలో పెడుతున్నాను. ఇంకా అట్లాగే మళ్ళీ ఇవన్నీ నాటేసిన తర్వాత కొంచెం ఊరికెళ్ళే పని ఉంది. అందుకనేసి వంట చేసే పని ఏం లేదనేసి ఇవాళ ఇంకెట్లాగో ఈవిడ వచ్చారు, కొంచెం అంతా క్లీన్ చేయించేసుకొని పిచ్చి మొక్కలన్నీ పీకేసిన తర్వాత ఇవి 2 మొక్కలు పెట్టేసి తర్వాత ఊరికెళ్దాంలే అనేసి అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను కంపోస్ట్ అంతా కలిపి తొట్లకు పెట్టున్నానండి. అంటే మరీ అక్కడే గుంట చేసి నాటితే అంత కలిసినట్టుగా ఉండదని చెప్పేసి మళ్ళీ దాన్ని కిందకు వంపి 2 చేతులతో మిక్స్ చేసి ఇంకేదైనా కంపోస్ట్ ఉంటే కలుపుకొని అప్పుడు మొక్క పెడితే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది అనేది కుండీలో ఉన్న మట్టిని మళ్ళీ నేల మీదకే వంపేశాను. కొంచెం చెట్లంటే నాకు ఇంట్రెస్టేనండి. మొక్కలనైతే స్కిప్ చేయలేను నేను. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి నాకు కొంచెం మొక్కలంటే ఇంట్రెస్టెడ్గా నాటడము, పెంచడము అది నాకు కొంచెం హ్యాబిట్గా అయిపోయింది. అది ఇంకా దాన్ని నేనేం చేయలేను. అది అంతే ఇంట్రెస్ట్ తోటి అయితే మొక్కలైతే నాటుకుంటాను, పెంచుకుంటాను. ఎక్కడన్నా మంచి మొక్కలు చూసినా తెచ్చుకోవాలని అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాను. అరుస్తుంటారు ఇంట్లో వాళ్ళు, ఎన్ని మొక్కలు నాటుతావు, ఇంక చాలు కదా ప్లేస్ కూడా లేదని. అయినా కూడా నచ్చిందంటే తెచ్చి మరీ నాటుకుంటాను నేనైతే. మొక్కే కదా నాటుతున్నాము, ఇంకేమన్నా అడుగుతున్నానా అని కూడా చెప్తాను నేను వాళ్ళకి. నన్ను బాగా ఎగతాళి చేస్తారు. అట్లాంటివన్నీ నేనేం పట్టించుకోను. మొక్కల విషయంలో మాత్రం ఎవరినైనా అడిగి తెచ్చుకోవడానికి కూడా నేనేం ఫీల్ అవ్వను. నచ్చిన మొక్క ఎవరింట్లోనే ఉందంటే కొమ్మ కానీ అది కొమ్మ లేకపోతే అంటు కట్టడం ద్వారా ఏ విధంగా సర్వే అవుతుంది అనేది తెలుసుకునేసి అయితే అడిగి తెచ్చుకుంటాను. ఇట్లా 2 మొక్కల్ని నాటేసిన తర్వాత ఆవిడ కూడా నేను ఇంటికి వెళ్తానని చెప్పింది. కొంతవరకు క్లీన్ చేసింది. ఇంకా కొరవ వచ్చేసి రేపు వస్తానని చెప్పింది. ఇంక సరే ఎట్లాగో నేను ఊరికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా ఆవిడ వెళ్ళిన తర్వాత ఈ 2 మొక్కలకి కొంచెం వాటరింగ్ అది చేసి ఇంట్లోకి అయితే వచ్చి రెడీ అయ్యేసి వెళ్ళేసరికి సరిపోతుంది టైం అనుకున్నా. ఇవి పసుపు మొక్కలు బాగానే ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ కూడా పిచ్చి మొక్కలు వచ్చేస్తున్నాయి వీటిల్లో కూడా. ఇంకా ఖాళీగా కూడా కుండీలు కనిపిస్తున్నాయి కదా మీకు, వాటిల్లో కూడా వేయాలి ఏమైనా. పసుపు అయితే పర్లేదు, మనం పెట్టిన దుంపలన్నీ ఇగుర్లు వచ్చాయి. ఇంక ఇదంతా చూసుకునేసి ఇంక వెళ్ళి రెడీ అయితే సరిపోతుంది. అప్పటికే బాగా 11:30 అయిపోయింది టైము. ఇంకా ఈయన వస్తా అన్నారు, మా వారు వస్తే మేము బయలుదేరడమే రెడీ అయ్యేసి. ఆల్రెడీ బయలుదేరేసాం కదా. మేము దారిలో వెళ్తుంటే ఈ ఆవు బాగా పెద్ద పెద్ద కొమ్ములు వేసుకొని బాహుబలి ఆవుల్లాగా ఉన్నాయి, బాగుండింది. అసలు ఎంత హారన్ కొట్టినా పక్కకే జరగలేదు అది. అసలు భయపడలేదు, అది పక్కకు కూడా జరగలేదు. సరే అనేసి అట్లాగే మేము కాసేపు దాన్ని వెనక్కి వెళ్ళి ఇంకా సైడ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాము. ఈ పాప పక్కన వాళ్ళ అమ్మాయి మా అమ్మగారి దగ్గర అయితే చెవులు కుట్టించుకోవడానికి వచ్చింది. అంటే చెవులు అంటే సైడ్ కమ్మలు, ఆల్రెడీ చెవు కుట్టుంటారు కదా దాని పైనవి. తనకి ఇంట్రెస్ట్ అంట, అందుకనేసి అమ్మ దగ్గరికి అయితే వచ్చింది కుట్టించుకోవడానికి. ఈ పాపనే కాదండి, మా అమ్మ దగ్గర చాలామంది కుట్టించుకుంటారు. ఈవెన్ మాకు కూడా సైడ్ చెవులు కానీ ముక్కు కానీ మమ్మే కుట్టారు. అసలు ఎందుకో తెలీదు, మా అమ్మ చేత్తో కుడితే నొప్పని కానీ చీములు పోయడం కానీ అట్లా ఏమీ ఉండదు. మీరు చూస్తున్నారా పాప ఎలా నవ్వుతుందో. అస్సలు తను కొంచెం కూడా భయపడలేదు. నాకు బాగా నచ్చింది తన డేరింగ్ అయితే. ఎలా నవ్వుతుందో చూడండి, నొప్పి కూడా లేదు తనకి. ఒక్కొక్కరి చేయి వాటం అంటాం కదా, అట్లాగే మా అమ్మ చేత్తో ఎవరికి కుట్టినా నొప్పి అనిపించదు, అలాగే తొందరగా మానిపోతుంది. మాకు కూడా అందరికీ సైడ్ చెవులు కానీ ముక్కులు కానీ అవి ఏమైనా కుట్టించుకోవాలన్నా అమ్మ దగ్గరికే వెళ్ళి కుట్టించుకుంటాము. అట్లాగే ఏమైనా కమ్మలు పెట్టాలన్నా పిల్లలు పెట్టించుకోకుండా అలివి కాకుండా అమ్మ దగ్గరికి తీసుకొస్తారు మా బజార్లో వాళ్ళు. వెంటనే కమ్మ పెట్టేసుకునింది, అసలు నొప్పి అనిపించలేదు అనింది. కాకపోతే ఉంటుంది కొంచెం, తను హ్యాండిల్ చేయగలిగింది ఆ నొప్పిని. బాగా అనిపించింది, చాలా డేరింగ్. ఇంకా అలా పెట్టేసుకునింది. కాసేపు అలా నవ్వుకొని అందరము ఇంక భోజనాలంతా అయిపోయిన తర్వాత అయితే ఇంక మేము సాయంత్రంగా బయలుదేరి వచ్చాము.
నేను అది చూసి మా అమ్మాయిని కూడా కుట్టించుకోమన్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు కాదని భయపడింది. ముక్క అయితే మా అమ్మాయికి మా అమ్మే కుట్టారు. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు టెక్నిక్‌గా కుట్టేస్తారు. చాలా బాగా అనిపించింది. నాకు మా ఫ్రెండ్‌కి కూడా కుట్టింది మా అమ్మ సైడ్ చెవులు. చాలా ఇయర్స్ అయింది మేము కుట్టించుకొని కూడా. ఇదిగోండి నవ్వుతుంది పిల్ల. ఈ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండటం వల్ల పెట్టలేకపోతున్నాను. ఇంక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అనేది మీకు అందరికీ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టికి ఇదేనండి వీడియో. ఉంటానండి.